నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి వ్రతములు నిర్వహించుకున్న భక్తులు. గుడిసె పర్యాటకం తిరుగు ప్రయాణంలో విషాదం. కాలుజారి వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన నాగులపాటి నాగమల్లేశ్వరరావు అనే యువకుడు. ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నూతన కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి వ్రతములు నిర్వహించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భీష్మ ఏకాదశి శనివారం రావడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు శుక్రవారం రాత్రి 9 గంటల నుండి వ్రతం టికెట్ల విక్రయించి తెల్లవారుజామున 1 గంట నుండి వ్రతములు ప్రారంభించారు. అలాగే 2 గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ ప్రత్యేక పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశారు. పిల్లలకు పాలు, బిస్కెట్లు, పెద్దవారికి పులిహోర, దద్దోజనం, పరిశుభ్రత, సెక్యూరిటీ, అన్నదానం, హెల్త్ సెంటర్స్, ప్రసాద విక్రయ కేంద్రాలు, దీపారాధన చేసుకునే ప్రదేశాలలో ప్రత్యేక ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భీష్మ ఏకాదశి పర్వదినం ఈరోజు సుమారు 12,000 వ్రతములు భక్తులు ఆచరించవచ్చునని అధికారులు తెలిపారు. శ్రీ స్వామివారి అమ్మవారు దర్శనార్థం విపరీతమైన రద్దీ నెలకొంది. ఒక ప్రక్కన పెండ్లి జంటలతో, మరో పక్కన సత్యనారాయణ స్వామి నామ సంకీర్ణతలతో రత్నగిరి పుణ్యక్షేత్రం కలకలలాడింది. మన కుటుంబానికి అన్న వస్త్రానికి 2 రోజులు వచ్చారు. చేసే పనులు ఆటంకం లేకుండా ఉండాలి. ఉద్యోగం, వ్యవసాయ వ్యాపారం బాగుండాలి. మీ సంతానానికి చదువు బాగా రావాలి. సంతానం మీరు ఎంత గొప్పగా వ్రతం చేశారని ఇక్కడ ప్రధానంగా ఎంత భక్తితో కలగనాలని ఇక్కడ ముఖ్యం. కట్నమునే కోరివాడు కూడా స్వామివారి వ్రతాన్ని ఆచరించాడు. వ్రతాన్ని చేయడం వల్ల కోరేవాడు కూడా మిక్కిలి ఇంకోటి మా కుర్ర కష్టపడుతుంది.
గుడిసె పర్యాటకం తిరుగు ప్రయాణంలో మారేడుమిల్లి మండలం ఆకుమామిడికోట సమీపాన ఉన్న సంగువరేవు వద్ద కాలకృత్యాలు తీర్చుకునే నిమిత్తం వాగు వద్దకు దిగే ఓ పర్యాటకుడు నాగులపాటి నాగమల్లేశ్వరరావు అనే యువకుడు కాలుజారి వాగులో కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు ఎన్టీఆర్ జిల్లా అమరావతి SRM యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం బీటెక్ చదువుతున్నాడు. తన తోటి స్నేహితులతో 8 మంది గుడిసె పర్యటనకి వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ విషాదం జరగడంతో స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తమయ్యారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి సిఐ గోపాలకృష్ణ నేతృత్వంలో ఎస్ఐ సాదిక్, ASI కృష్ణ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక గిరిజన యువతతో మృతదేహాన్ని వెలికి తీయించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గన్నవరం నియోజకవర్గం నూతన కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి ముక్తేశ్వరం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండకుదురు, పాటిలంక గ్రామాలలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గన్నవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక కార్యకర్తల తనకు ఈ పదవిని కట్టబెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన జిల్లాలోని వైసీపీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పి గన్నవరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, ఉభయ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లిపోయిన శ్రీనివాస్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు చేతులు జోడించి ఆయనకి శిరస్సు వంచి ఆయనకి పాదాభి నమస్కారములు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగనే నా కుటుంబ పక్షాన కూడా ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నేను ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా జగనన్నటువంటి ఉంటాను. జగనన్న కోసమే నా ప్రాణం ఇస్తానని ఈ సభాముఖంగా అలాగే మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. మరి జగనన్న గారు ఎంతో కృషితో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా నేను ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకు గర్వపడుతున్నానంటే చాలా సాదాసీదైనటువంటి వ్యక్తిని, చాలా సామాన్యుడిని. అలాంటి సామాన్యుడిని ఈ పి గన్నవరం నియోజకవర్గానికి మరి కోఆర్డినేటర్గా నియమించినందుకు మరి నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మా నాన్నగారు అభిమానులు కీర్తి చేసిన గన్నవరపు సూర్యనారాయణ గారు, మా నాన్నగారు అభిమానులు చాలా మంది ఉన్నారు. వారందరి తరఫున మరి ఒకసారి హృదయపూర్వకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నా శిరస వంచి ఆయనకి పాదాభి నమస్కారం తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్. మరి కోనసీమకి కోనసీమలో వైఎస్ఆర్ పార్టీ మొన్నటి ఎన్నికల తర్వాత రాబోయే ఎన్నికలకి సమరశంఖం పూరించడానికి ఇది నాందని మీకు తెలియజేస్తూ, ఇవాళ ఇండియన్ పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నటువంటి, రాబోయే తరాలకి మార్గదర్శకమైనటువంటి మహోన్నత నాయకులు. ఈవేళ మీడియా సృష్టించిన నాయకులు జగన్ గారి మీద, ఆ పార్టీ నాయకుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో మరి ముఖ్యంగా బ్లేమ్ గేమ్ అనేది ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది డే. పూర్వం వ్యక్తుల యొక్క గుణగణాలను బట్టి, వారి కుటుంబ చరిత్రను బట్టి, వారు దేశానికి చేసిన సేవలను బట్టి రాజకీయాల్లోకి వచ్చేటటువంటి వారు. ఈవేళ పార్టీ ముసుగులో ఇతర పార్టీల వాళ్ళు మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈవేళ బీసీలకి మరి రాజ్యాధికారం అంటే ఏంటో రుచి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, వెళ్ళాయి. ఎప్పుడు కూడా ముఖ్యంగా సెట్టిపల్లి సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి రాజ్యాధికారం కూడా ఇవ్వనటువంటి పార్టీల యొక్క పాలేరుతనాలు చేయించుకునే తప్ప, పల్లకీలు మోయించుకునే తప్ప మాకు ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేయలేదు, రాజ్యాధికారంలో వాటా ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి మరి 7 అసెంబ్లీలు అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి, రాజ్యసభలో అయితేనేమి
అలాగే కౌన్సిల్లో అయితేనేమి అనేక మరి ముఖ్యంగా రూరల్లో ఉన్నత పదవులను ఇచ్చి మాలో ఒక నాయకత్వ పటిమని పెంపొందింపు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. రేపు వచ్చే ఎన్నికల్లో జమిలీ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం. ఇక్కడ కోనసీమలో ముఖ్యంగా ఎస్సీ బీసీల యొక్క ఐకమత్యంతో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. యువకులంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయం, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో 30-40 సంవత్సరాలు ఉంటారు. రాబోయే కాలంలో ముఖ్యంగా విద్యా వైద్యం విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా మీకు వెస్ట్ గోదావరిలో దంగేటి జాహ్నవి అనే ఒక అమ్మాయిని వ్యవసాయ కూలీని మరి ఏరోస్పేస్లో అమెరికాలో నాసాలో 1,50 లక్షల రూపాయలతో చదివించారు. ఈవేళ ఆవిడ సునీత విలియమ్స్ లాగా మరి అమెరికాలో ముఖ్యంగా స్పేస్లోకి వెళ్ళి ప్రపంచ దేశాలకు సేవ చేసే భాగ్యం ఆయన అతిపేద కులంలో పుట్టినటువంటి అమ్మాయిని చదివించారంటే రాబోయే కాలంలో అనేక మంది ఇంజనీర్లు అనేక మంది డాక్టర్స్ మా కులం నుంచి వస్తారు. ముఖ్యంగా 1940 గారు సెట్టుబడి కులాన్ని బీసీలో చేర్చడం వల్ల ఇవాళ మేమంతా కూడా ఎంతో ఉన్నత చదువులు చదువుకుని గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్లు అవుతున్నాం. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు కాపాడాల్సిన బాధ్యత మన కమ్యూనిటీస్ అన్నింటిలోనూ కూడా దళిత బలహీన వర్గాల మీద ఉంది. రాబోయే కాలంలో మనం రాజ్యాంగ ఫలాలని కూడా సంక్షేమంగా పొందాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఎన్నికల్లో గెలిపించుకోవాలని చెప్తూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం గవర్నింగ్ కమిటీ సభ్యులు అంజిబాబు, స్వాతి ప్రసాద్, వీధి సాయినాథుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకారం అనంతరం కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల శ్రీ భావన్ నారాయణ స్వామి వారిని నూతన కార్యవర్గ సభ్యులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రెడ్డిపల్లి రాజేష్, డెంకాడ మోహన్ రావులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించుకున్న కాకినాడ జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఎన్నికలలో తమ ప్యానెల్ తరపున ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వాటిని అందించేలా అందరి సహకారంతో తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. మనోడు కావాలంటాడు ఇగో ఆ పేషెంట్ గారికి కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షునిగా ఎన్నికైనందుకు అవినీతి అక్రమాలకు పాల్పడకూడదని, సంఘ నియమావళి చిత్తశుద్ధితో అనుసరిస్తారని, మార్గద్వేషాలకు అతీతంగా ప్రతి సభ్యుడి సంక్షేమానికి ప్రెస్ క్లబ్ ఉన్నతికి పాటుపడతారని దైవశాస్త్రుగా ప్రమాణం చేస్తారు. కానుకలు మొక్కుబళ్ళు హుండీలో మాత్రమే వేయవలను, హుండీలో వేసిన మాత్రమే స్వామివారికి చెందిన భక్తులు గమనించగలరు. శ్రీ భావనారాయణ స్వామి నమః. స్వామివారికి సంబంధించిన కానుకలు మొక్కుబళ్ళు హుండీలో మాత్రమే వేయవలను, హుండీలో వేసిన మాత్రమే స్వామివారికి చెందిన భక్తులు గమనించగలరు. శ్రీ భావనారాయణ స్వామి నమః. స్వామివారికి సంబంధించిన కానుకలు మొక్కుబళ్ళు హుండీలో మాత్రమే వేయవలను, హుండీలో వేసిన మాత్రమే స్వామివారికి చెందిన భక్తులు గమనించగలరు. శ్రీ భావనారాయణ స్వామి నమః. స్వామివారికి సంబంధించిన కానుకలు మొక్కుబళ్ళు హుండీలో మాత్రమే వేయవలను, హుండీలో వేసిన మాత్రమే స్వామివారికి చెందిన భక్తులు గమనించగలరు. కానుకలు మొక్కుబళ్ళు హుండీలో మాత్రమే వేయవలను, హుండీలో వేసిన మాత్రమే స్వామివారికి చెందిన శ్రీ భావనారాయణ స్వామి నమః. స్వామివారికి సంబంధించిన కానుకలు మొక్కుబళ్ళు హుండీలో మాత్రమే వేయవలను, హుండీలో వేసిన మాత్రమే స్వామివారికి చెందిన భక్తులు గమనించగలరు. శ్రీ భావనారాయణ స్వామి నమః. అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అవినీతి అక్రమాలకు పాల్పడవలని, సంఘ నియమావళి
చిత్తశుద్ధితో అనుసరిస్తానని రాగద్వేషాలు అతీతంగా ప్రతి సభ్యుడిని విజయవాడ భవానీపురంలో మద్యం కోసం 150 రూపాయలు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురంకు చెందిన పవన్ కుమార్ అనే యువకుడు తల్లి మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తన ఇంటిలో ఉరివేసుకుని సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంగతి తెలుసుకున్న భవానీపురం ఎస్ఐ ఆనంద్ కుమార్ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ సేకరించిన సమాచారం మేరకు ఎస్ఐ ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. విజయవాడ విద్యాధరపురానికి చెందిన ఆటో డ్రైవర్ పవన్ కుమార్ అనే యువకుడు తాను మద్యం సేవించడానికి తల్లిని 150 రూపాయలు అడగ్గా ఇవ్వలేదని తన ఇంటిలోకి వెళ్లి ఉరివేసుకున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ కుమార్, భవానీపురం ఎస్ఐగా పనిచేస్తున్నాను. నిన్న 4వ తారీఖు 10:45 గంటలకు పవన్ కుమార్ అనే వ్యక్తి విద్యాధరపురానికి సంబంధించి ఆ వ్యక్తి 19 సంవత్సరాలు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ అమ్మతో గొడవ పడడం జరిగింది. అతను మత్తు పానీయాలకు అలాగే తాగుడికి బానిస అయ్యి వాళ్ళ అమ్మగారిని రాత్రి 150 రూపాయలు ఇవ్వమనేసి వాళ్ళ అమ్మను ఒత్తిడి చేయడం జరిగింది. వాళ్ళ అమ్మగారు నా దగ్గర డబ్బులు లేవు అని వాళ్ళ అమ్మగారు చెప్పడంతో లేదు ఇస్తావా అనేసి వాళ్ళ అమ్మగారిని కొట్టడం జరిగింది. 150 రూపాయలు ఫోన్పే చేస్తావా లేదా అనేసి ఎక్కువగా ఆమెను ప్రెజర్ చేయడంతో వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నువ్వు కానీ డబ్బులు ఇవ్వకపోతే నేను ఉరేసుకుని చచ్చిపోతాను అనేసి వాళ్ళ అమ్మగారిని బెదిరించడం జరిగింది. వాళ్ళ అమ్మగారు నువ్వు చాలాసార్లు ఇలాగే బెదిరించావు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అనేసి వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పిల్లాడు రాత్రి అంటే తెల్లవారుజామున 12-5 గంటల సమయంలో ఆ ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్కి చీరతో ఉరేసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళ అమ్మగారు చూసి వెంటనే కంట్రోల్కి ఫోన్ చేయడం జరిగింది. ఆ కంట్రోల్ ద్వారా మన పోలీసుల సమాచారంతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ బాడీని పరిశీలించి పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. అదేవిధంగా కేసు కూడా కట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని బీజేపీ చేయని ప్రయత్నం లేదని ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ కె కృష్ణ ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన దిగజారిన రాజకీయాలు చేయడం మోదీకి పెట్టిన విద్యని వ్యాఖ్యానించారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే బలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిందని బీజేపీ నాయకులు ప్రచారం చేసినంత వ్యతిరేకత ఆమ్ ఆద్మీ పార్టీకి లేదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ చేసే అరాచకాల వల్ల దేశంలో సామాన్య ప్రజలు నష్టపోయే పరిస్థితులు సంభవిస్తాయన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చేసేంత వ్యతిరేకత అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మీద లేదు. నిజంగా బీజేపీ వాళ్ళు చెప్పేంత వ్యతిరేకత అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉంటే బీజేపీ వాళ్ళు ఇన్ని సర్వశక్తులు వడ్డీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత వృధా ప్రయాసం చేసి ఇంత అందరినీ కూడా వాడుకొని వ్యవస్థలన్నింటినీ వాడుకొని ఆమ్ ఆద్మీ పార్టీ మీదకి ఏదో యుద్ధం చేసే విధంగా వాళ్ళు చేశారు తప్ప ఇక్కడ వేరే రకంగా కాదు. కాబట్టి ఒకటి చెప్తున్నాము, ఈ దేశాన్ని కాపాడాలంటే రానున్న రోజుల్లో అయినా సరే బీజేపీ వాళ్ళు చేసే అరాచకాలు వల్ల దేశంలో సామాన్య ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితి అనేది 100% ఉంటుంది. వెతికి ట్యాక్సులు వేస్తున్నారు. వెతికి ఎక్కడ ట్యాక్సులు అయితే లేవో అక్కడ వెతికి ట్యాక్సులు వేసి సామాన్యులకి చిల్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో 12 లక్షలు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించామని చెప్పి కట్టక్కర్లేదని చెప్పి ఏదో పెట్టారు. సో ఇలాంటి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. వాళ్ళు ఎలక్షన్ లో గెలవటానికి ఢిల్లీ ఎలక్షన్ లో బేస్ చేసుకొని ఈ రోజు ఐటీ రిటర్న్స్ సంబంధించి 12 లక్షలు కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ మీద వ్యతిరేకత అయితే లేదు. ఏదైనా చిన్న తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా సరి చేసుకొని మళ్ళీ ఇదే స్పీడ్ తో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుంది. దేశమంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించే కార్యక్రమం గురించి ఆలోచిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఖమ్మంపాటి కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్. ఏదో రకంగా ఒక అక్రమ కేసులు పెట్టడం, ప్రతిరోజు ఢిల్లీలో పొద్దున లేచినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి వాళ్ళింటికే ఏ సిబిఐ వాళ్ళు వస్తారో తెలియదు, ఎలాంటి ఈడీ వాళ్ళు వస్తారో తెలియదు, అసలు ఎవరు వస్తారో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఇంకా దిగజారిపోయే రాజకీయాలు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా వాడి ఈరోజు బీజేపీ వాళ్ళు ఈరోజు ఈ మాత్రం ఆధిక్యం వచ్చింది అంటే వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని సుమారుగా ఢిల్లీ ఎలక్షన్ కి సంబంధించి సుమారుగా 20,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని కానీ
10 మంది ముఖ్యమంత్రులు కానీ 300 మంది ఎంపీలు కానీ ఒక్క అరవింద్ కేజ్రీవాల్ గారి మీద గెలవటానికి ఇంత కుట్రలు కుతంత్రాలు చేసి ఈరోజు ఏదో ఎలక్షన్స్ లో ఇప్పటికీ కూడా ఏదో ఆధిక్యంలో ఉన్నామని చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే కోరుకుంటారు. ఈసారి కూడా అలాగే జరిగింది అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఇంకా సినిమా అయితే అవ్వలేదు, ఇంకా ఉంది కాబట్టి ఏ క్షణంలో అయినా రిజల్ట్స్ అనేవి మాకు అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉంది. మరొక విషయం ఏంటంటే ఏదైతే ఈ ఢిల్లీ ఎలక్షన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాగూ గెలవలేరని తెలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇందులో చేరి ఓట్లు చీల్చే కార్యక్రమం చేసి బీజేపీకి లబ్ధి చేకూర్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండూ కూడా ఒకటే పార్టీలు, ఒకటే రకంగా ఆమ్ ఆద్మీ పార్టీని రానివ్వకుండా చేయడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసి బలం లేకపోయినా ఎవరు గెలవరని తెలిసినా. ముద్రగడ నివాసంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్. ముద్రగడ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం దారుణం. చంద్రబాబు మైకం నుండి పవన్ కళ్యాణ్ బయటకు రావాలి. ముద్రగడ ఇంటిపై దాడి జరిగినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమని తక్షణమే డీజీపీ స్పందించి ఘటనలో పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎంపీడీఓ మీద దాడి జరిగితే తక్షణమే స్పందించిన పవన్ కళ్యాణ్ ఒక కేబినెట్ హోదా, ఎంపీ హోదా సమాజంలో రాజకీయాలకు నీతి నిజాయితీకి నేటికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న వ్యక్తి ముద్రగడపై దాడి జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ నోరు మెదపకుండా మౌనం వహించడం మంచిది కాదని తక్షణమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలన్నారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, అధికారం ఉన్నంత మాత్రాన కూటమి నేతలు ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడంపై మండిపడ్డారు. అలాగే ప్రతిపక్షాలు వారు ఇళ్ల మీద కట్టారు, వారు ఇళ్ల మీద జగలేశారు, గర్భిణీలలో స్త్రీలలో మీరు ఆట బాంబులు పేల్చారు. అన్ని సహించుకుంటూ వచ్చాం. కానీ ఇవాళ సమాజానికి గౌరవప్రదంగా ఉండేటువంటి ఆయన నైతిక విలువలు కలిగి రాజకీయవేత్త అంటే ఈ రకంగా ఉండాలనేటువంటి ఆదర్శంగా ఉన్నటువంటి మాలాంటి వారందరికీ యువకుడికి ఆదర్శమైనటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగితే కనీసం ఈ ప్రభుత్వం నుంచి చేతులు దురుపుకుంటూ అందరూ చీయంటున్నారని చెప్పి ఏదో వ్యక్తిలో జైల్లో పెట్టి చేతులు ముడుచుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ మరి ఒక మాజీ పార్లమెంటేరియన్ ఆయన మీద దాడి జరిగినప్పుడు కనీసంగా మరి బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీకు లేదని అడుగుతున్నాం. మరి వదిలేస్తారని అడుగుతున్నాం. అంచేత మీరు ఏదైతే రాబోయేటువంటి కాలంలో వీటన్నిటికీ కూడా తగిన విధంగా ప్రజలే బుద్ధి చెప్తారో, ప్రజలు ఇచ్చిన అధికారం మరి ఏదైతే ఉందో అది ఎవరితో వారికి ఇస్తారో తప్పనిసరిగా మరి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు చేస్తే దానికి తగిన విధంగానే కూడా భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీగా అత్యంత మెజారిటీతో గెలుపొందడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి యేసుదాసు, స్వామిరెడ్డి, అప్పలరాజు, మచ్చ అప్పాజీ, గుండ్రా జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇలా కానీ ఒకటి ఓఎన్యూ 1 కానీ అలాగే తెలుగులో ఒకటి కానీ వేయకూడదు అంతే ఏమా గీత ఇంకేం ఇంకా మిగిలిన వాటికి జోలికి వెళ్ళదు. ఒక గీత కొట్టాడు వచ్చాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ప్రచారం ఎండపల్లి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కలిసి తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎట్టి పరిస్థితులని కూటమి బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తామని తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుల్ని కలవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కలిసి కూటమి బలపరిచిన అభ్యర్థిని పేరాబత్తుల రాజశేఖర్కి ఓటు వేయమని చెప్పి కోరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత
కమిటీలన్నీ నూతన కమిటీలు వేయడం జరుగుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ తెలిపారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాపక్షాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా అన్నారు. మీడియా సమావేశంలో పిఠాపురం పట్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, గ్రంథి గణేష్, చోడిశెట్టి శ్రీను నాగు తదితరులు పాల్గొన్నారు. కమిటీలన్నీ కూడా రద్దయినాయి. కొత్త కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఈ కమిటీలో మనకి గ్రామ వార్డు కమిటీలు కూడా వేయటం జరుగుతుంది. వార్డు కమిటీలు, టౌన్ కమిటీలు, అలాగే టౌన్ అనుబంధ సంస్థలు, అసెంబ్లీ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, ఈ విధంగా అలాగే మండలాల్లో కూడా ఇదే హైరార్కీ మీద కమిటీలు వేయటం జరుగుతుంది. ఇప్పుడే మండలాల వారీగా మొన్న పిఠాపురం మండల నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పట్టణ నాయకులందరితో కూడా వార్డు కమిటీలకి నిర్మాణానికి కావాల్సిన సహకారం సపోర్టు చేసుకుని కమిటీల నిర్మాణానికి అందరూ కూడా మరి ముందుకు వచ్చి కమిటీలు నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండడం వల్ల ప్రజా సమస్యలు ఎలుగెత్తి చూడాలి అంటే పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండాలి, సంస్థాగత నిర్మాణం అంతా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నీ కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీకి సంబంధించిన కూడా అనుబంధ సంస్థల కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. ఇవి ఇప్పటికే అందరికీ కూడా చెప్పడం జరిగింది. వారందరూ కూడా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే పార్టీ అధ్యక్షులుగా కానీ వివిధ కమిటీలు, అనుబంధ సంస్థలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఎవరైతే ఇప్పటికీ ఉన్నారో వారికి ఆసక్తి ఉన్నట్లయితే అదే పోస్ట్లోన ఇంకేంటని కూడా చర్చించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు వరకు 3 మండలాలు ఉన్నాయి మన పిఠాపురం నియోజకవర్గంలో, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 5 కమిటీలకి కూడా ఇప్పటి వరకు ఎవరైతే సేవలు అందించారో ఇందులో ఒక పిఠాపురం టౌన్ తప్ప మిగతా 3 మండలాల అధ్యక్షులు, కొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు కూడా మరి పార్టీతో మరి అనుబంధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షులుగా సేవలు అందించారు కాబట్టి వారిని జిల్లా కమిటీకి రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కమిటీలకి అధ్యక్షులుగా కొత్త వారిని కూడా నియమించడం జరుగుతుంది. ఇది మా పార్టీ సంస్థాగతంగా జరుగుతున్న విషయం. నిన్ననే మరి విదేశాల నుంచి పాప జగన్ గారి అమ్మాయి మరి మంచి ర్యాంకు డిస్టెన్షన్లో అమ్మాయి పాస్ అయిందని జగన్ గారు విదేశాలకు వెళ్ళడం జరిగింది. వారు వచ్చిన వెంటనే మర్యాదపూర్వకంగా కలిసి మన పార్టీ సంస్థాగత నిర్మాణము, అదేవిధంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన భీష్ముడు, ప్రహ్లాదుడు, కన్నప్ప భగవంతునిపై అమిత శక్తి కలిగిన భక్తులుగా పరమాత్మ తత్వాన్ని గ్రహించిన దైవజ్ఞులయ్యారని భోగి గణపతి పీఠం పేర్కొంది. భీష్మ ఏకాదశి సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభూ పీఠంలో శనివారం ఉదయం శ్రీవారి 71వ జపయజ్ఞ పారాయణ జరిగింది. మహావిష్ణు విశ్వరూపాన్ని భక్తి ప్రవత్తులతో పూజించారు. విష్ణు సహస్రనామంతో భగవద్ధారాధ్యుడైన భీష్ముడు నారాయణ మంత్రంతో రాఘవేంద్ర స్వామిగా పురుషోత్తమ జన్మ పొందిన ప్రహ్లాదుడు శ్రీకాళహస్తిలో శివ పూజకు ముందుగా తొలి నివేదిక నందుకు అంటున్న కన్నప్ప వంటి వారి భక్తి తత్వంలోని శక్తి స్వరూపాన్ని గ్రహించవచ్చని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. సప్తగిరులకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి పూజలో నారికేలాలు సమర్పించి సామూహిక పారాయణంతో తాంబూలాలు ప్రదానం చేశారు. భీష్మ ఏకాదశి రోజున విశ్వరూప ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ మోక్ష మార్గాన్ని మొదటి మెట్టుగా నిలిచే మాఘ మహా విశిష్టతగా పేర్కొంటుంది. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా
స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 71వ జపయజ్ఞ పారాయణని శ్రీవారి భక్త సమాజం నిర్వహించడం జరిగింది. మరి భీష్ముడు మరి అంపశయ్య మీద తన తుది శ్వాస తుది రక్తపు బొట్టు విడిచే వరకు కూడా పాపకర్మల పరిహారార్థం విష్ణు సహస్రనామ పారాయణ స్తోత్రం చేశారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణ మరి ఈ యొక్క లోకానికి శ్రీరామ రక్షగా భక్తులందరికీ అందినటువంటి పరమ దివ్య ఔషధం. మరి భీష్ముడు కానీ అదేవిధంగా ప్రహ్లాదుడు కానీ భక్త కన్నప్ప కానీ మరి ప్రహ్లాదుడు జన్మతః ఈ యొక్క నారాయణ మంత్రంతో మరి తదుపరి జన్మంలో పురుషోత్తముడిగా రాఘవేంద్ర స్వామిగా ఆయన జన్మించారు. అట్లాగే కన్నప్ప తన చిత్తశుద్ధి పూజలతోటి శ్రీకాళహస్తిలో మరి శివునికి నివేదించే ముందు కన్నప్పకి ఆరాధన జరిగిన తర్వాత జరిగేటువంటి వేడుక అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ భక్తి తత్వంలో ఉన్నటువంటి తత్వమే శక్తి స్వరూపము. ఆ విధంగా ఈ మాఘమాసంలో ఈ రథసప్తమి కానీ మహాశివరాత్రి కానీ ఈ యొక్క భీష్మ ఏకాదశి కానీ అతి పర్వదినాలు. ఏడాది కాలంగా మరి నవగ్రహ దోషాలతో కానీ ప్రారబ్ధ కర్మల పరిహారంతో కానీ ఏళ్నాటి శని ప్రభావంతో కానీ ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎవరైనా సరే కూడా విష్ణు సహస్రనామ పారాయణ ఈ మాఘమాసంలో నిర్వహించడం వలన ఈ భీష్మ ఏకాదశి యొక్క పర్వదిన పుణ్యంతో మహాశివరాత్రి జాగరణతో అవన్నీ కూడా శివ శివ అని చెప్పి హరించుకుపోతాయి. ఆ విధంగా విశ్వావసు నామ సంవత్సరం ఉగాది నుంచి వైభవం వారి యొక్క జాతకాలలో వారి యొక్క మానవ జీవితాలలో వెలుగొందేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఈ మాఘమాసం. కాబట్టి భక్తజనులందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణ పఠించి తరించాలని భోగి గణపతి పీఠం కోరుకుంటోంది. ఓం నమో నారాయణాయ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి వ్రతములు నిర్వహించుకున్న భక్తులు. గుడిసె పర్యాటకం తిరుగు ప్రయాణంలో విషాదం. కాలుజారి వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన నాగులపాటి నాగమల్లేశ్వరరావు అనే యువకుడు. ఐనవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నూతన కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.